ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం ఒడిసిలో ఉన్నటువంటి శ్రీ విజ్ఞాన్ సిబిఎస్ఈ స్కూల్ శ్రీ విజ్ఞాన్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభమైన సందర్భంగా ఆ స్కూల్ నందు పనిచేస్తున్నటువంటి సీనియర్ ఉపాధ్యాయుడు మొహమ్మద్ షఫీ మాట్లాడుతూ స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి మరియు అక్కడ పిల్లలకు ఎలా బోధిస్తారో మరియు స్టేట్ సిలబస్ కి సిబిఎస్ఈ సిలబస్ కి ఉన్న వ్యత్యాసాన్ని సందర్భంగా వివరించడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలో ఓడిసిలో ఉన్నటువంటి శ్రీ విజ్ఞాన్ సిబిఎస్ఈ స్కూల్ నందు పనిచేస్తున్నటువంటి టీచర్ డాక్టర్ మహమ్మద్ షఫీ మన ముందు ఉన్నారు. ఓడిసి మండలంలో శ్రీ విజ్ఞాన్ స్కూల్ చదువుకు మంచి ప్రాధాన్యత ఇస్తుందని ప్రజల్లో మంచి పేరుంది. అడ్మిషన్ చేయడానికి కూడా చాలా మొగ్గు చూపుతున్నారు ప్రజలు. ఇప్పుడు దానిపైన మొగ్గు చూపడం వెనకాల ఆ బలమైన కారణము వాళ్ళ ఎడ్యుకేషన్ పట్ల వాళ్ళ పిల్లల చదువుల పట్ల ఎంత శ్రద్ధ తీర్చుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మాటల్లోనే సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షఫీ సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్ సిబిఎస్ఈ స్కూలు శ్రీ విజ్ఞాన్ స్కూల్లో మీరు చేస్తున్నారు, సీనియర్గా టీచర్గా మీరు పని చేస్తున్నారు కదా. ఇప్పుడు సీనియర్ మీరు వాళ్ళు అంత స్టాండర్డ్ రావడానికి మీరు కొన్ని కారణాలు మీ మాటల్లోనే చెప్పాలి సార్. ఓకే సార్. సార్ నమస్తే సార్. నేను తెలుగు ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన కదిరి సరౌండింగ్స్లో మంచి ఫ్యాకల్టీతో రన్ అవుతున్నటువంటి సిబిఎస్ఈ కరికులం స్కూల్ శ్రీ విజ్ఞాన్ ఒడిస్సాలో లాస్ట్ ఇయర్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సిబిఎస్ఈ వల్ల ఉపయోగాలు ఏంటనేటువంటిది ఇప్పటికీ చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి సిబిఎస్ఈ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో కంటే నార్త్ ఇండియాలో సిబిఎస్ఈకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వారి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం సిబిఎస్ఈ అనేటువంటిది ఎల్కేజీ నుంచే ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అందుకనే నార్త్ ఇండియన్స్ పిల్లలకి ఎల్కేజీ నుంచి సిబిఎస్ఈ కరికులం అనేది చెప్పి వాళ్ళకి యూపీఎస్సీ కానీ రైల్వే బోర్డు కానీ నేవీలో కానీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎక్కువ మంది ర్యాంకులు సాధిస్తున్నారంటే కారణం సిబిఎస్ఈ కరికులం అన్నమాట. అలాంటి ఉద్దేశంతోనే ఇక్కడ గౌరవనీయులు 30 సంవత్సరాలుగా విద్యా సేవ చేస్తున్నటువంటి కె మస్తాన్ గారు ఇక్కడ ఢిల్లీ వాళ్ళ అప్లికేషన్తో ఒడిస్సాలో ఈ సిబిఎస్ఈ కరికులంతో స్కూల్ని నడపడం జరుగుతోంది. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 సంవత్సరాలుగా సిబిఎస్ఈకి ఇక్కడ జరుగుతూ ఉంది. పిల్లలకు ఇక్కడ సిబిఎస్ఈలో ఎలా ఉంటుంది అంటే స్టేట్ సిలబస్కి మరియు సిబిఎస్ఈ సిలబస్కి తేడా ఏంటి అని అంటే కనుక స్టేట్ సిలబస్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ బేస్డ్గా చిన్న చిన్న ప్రైవేట్ వర్కులు బేస్డ్గా టీచింగ్ జరిగితే సిబిఎస్ఈలో ఎట్లుంటుందంటే ఎక్కువగా రియాలిటీకి దగ్గరగా అనేకమైనటువంటి యాక్టివిటీస్ చేపిస్తూ పిల్లలకి పూర్తి అవగాహన కల్పిస్తూ సీనియర్ ఫ్యాకల్టీతో ఇక్కడ పాఠాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ శ్రీ విజ్ఞాన్లో వచ్చేసి ఎక్కడ కూడా మస్తాన్ సార్ గారు కాంప్రమైజ్ కాకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ బోర్డులో బోధన జరుగుతుంది. అలాగే మంచి హాస్టల్ వసతి కూడా ఉందన్నమాట. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెల్ క్వాలిఫైడ్, కనీసం 10 సంవత్సరాల పైగా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఉపాధ్యాయులు అనమాట. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ వీటిలో అయితే ఐఐటి కూడా ప్రత్యేక టీచర్లతో చెప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఐఐటితో పాటు వారి భవిష్యత్తు కోసం గ్రూప్స్కు ఇలాంటి వాటి కోసం జీకే కాంపిటీషన్ నిర్వహించడం, డిబేట్స్ నిర్వహించడం, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టడం, ఈ సిబిఎస్ఈ స్టాండర్డ్ లెవెల్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్, దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ అందజేయడం, ఇవన్నీ కూడా వీళ్ళు వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వచ్చేసి పిల్లల్ని తమ పిల్లలుగా భావించి ఎన్ని సందేహాలున్నా కూడా చాలా ఓపికగా చెప్తూ, అలాగే ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ బోర్డులో 3Dలో పిల్లలకి పిక్చర్స్ చూపిస్తూ
లైవ్ ప్రాక్టికల్ చేపిస్తూ సబ్జెక్టు మీద అవగాహన కల్పిస్తూ పిల్లలకి సంపూర్ణ అవగాహన కలిగించడం జరుగుతోంది. అంతేకాకోకుండా హాస్టల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మంచి హాస్టల్ వసతి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకా అడ్మిషన్స్ విషయానికి వస్తే లిమిటెడ్ ఉండడం వల్ల మేము వీలైన కాటికి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. ఇప్పటికీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంకా ఏమైనా మీకు సందేహాలు అనేవి కనుక ఉంటే కనుక డైరెక్ట్గా కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్తో మీరు ఆఫీస్ సంప్రదించి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా మీ పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే కనుక స్టేట్ సిలబస్కు నుంచి సిబిఎస్ఈలోకి మారాలనుకునేటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఒకసారి మా స్కూల్ని సంప్రదించండి. అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి అవకాశాలు పిల్లలు కల్పించినటువంటి అన్ని సౌకర్యాలు చూడండి. చూసిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీ పిల్లలకు న్యాయం చేస్తుంది సిబిఎస్ఈ. భవిష్యత్తులో మీ పిల్లలు మంచి సెంట్రల్ ఉద్యోగిగా మంచి మంచి ఉద్యోగాలు సాధించేటువంటి వ్యక్తులుగా యూపీఎస్సీలో కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎస్ఎస్సిలో కానీ అంటే తర్వాత నేవీలో కానీ ఇలాంటి మంచి మంచి ఉద్యోగాలు మీ పిల్లలు సాధించాలని మీ కోరిక అయితే కనుక ఖచ్చితంగా సిబిఎస్ఈలో చేర్పించండి. మీ పిల్లల ద్వారా మీ కళల్ని సాకారం చేసుకోండి. సార్ 2024 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణ శాతం ఎలా ఉంది? సార్ ఈ 2024లో వచ్చిన ఫలితాలు చూసుకున్నట్లయితే మండలంలోనే మంచి మార్కులు సాధించడం జరిగింది. ఉన్న విద్యార్థులలోనే దాదాపు 40 మందికి పైగా 550 మార్కులు సాధించడం అనేది మేము గర్వంగా చెప్పుకోగలము. మిగిలిన విద్యార్థులందరూ కూడా ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది. మిగిలిన విద్యార్థులందరూ కూడా దీన్ని బట్టి ఇక్కడ విద్యా బోధన ఎలా ఉండదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక విద్యార్థి అయితే గత ఫలితాల్లో 587 మార్కులు టాపర్గా రావడం జరిగింది. దాంతోపాటు 40 మంది 550 మార్కులు పైగా సాధించడం, మిగిలిన విద్యార్థులందరూ కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ కావడం, ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం మా ఫ్యాకల్టీ తరఫున, స్కూల్ తరఫున. ఇది మనం పేరెంట్స్కు నమ్మకాన్ని కలిగించడానికి అవసరమైనటువంటి ఉత్తీర్ణత అన్నమాట. అలాగే ప్రైమరీ పిల్లలకైతే మణిపూర్, తర్వాత కేరళ, బెంగళూరు ఇక్కడ నుంచి ప్రత్యేక శిక్షణ పొందినటువంటి లేడీ టీచర్స్తో మేము అక్కడ బోధన చేపిస్తున్నాం. చిన్నపిల్లల స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ప్లేవే మెథడ్లో మేము చాలా జాగ్రత్తగా వాళ్ళకి బేస్మెంట్ వేయడం అనేటువంటిది పిల్లలకి జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. షఫీ సార్, వీక్ స్టూడెంట్ కొంచెం గుడ్ స్టూడెంట్ ఉంటారు కదా, వాళ్ళని ఎలా మీరు టైప్ చేయగలరు? వీక్ స్టూడెంట్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయగలరు? సార్ స్టూడెంట్స్ అన్నాక డల్లర్స్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, మంచి టాపర్స్ కూడా ఉంటారు సార్. వాళ్ళు మేము టాపర్స్ విషయంలో వాళ్ళ తగ్గట్టుగా మేము జాగ్రత్తలు తీసుకుంటే, ముఖ్యంగా మనం పేరెంట్ కోరుకునేది ఎక్కడంటే వీకర్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఎట్లా వాళ్ళు డెవలప్ చేయాలని కోరుకుంటారు. మేమేం చేస్తామంటే అలాంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక 3 నెలల పాటు డివైడ్ చేసి ఒక సెక్షన్ చేసి వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో ఏ విషయంలో వీళ్ళు వీక్ ఉన్నారని చెప్పేసి మేము అవగాహన చేసుకొని వాళ్ళకు బేసిక్స్ నుంచి ఆ 3 నెలల్లో వాళ్ళు తర్వాత వాళ్ళు చదువుతున్నటువంటి క్లాస్కు అందుకునేటట్లుగా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ క్లాస్లో కలపడం జరుగుతుంది సార్. సార్, అది ఒక క్లాస్ కంటిన్యూ చేస్తూనే వాళ్ళకి సపరేట్గా ఒక 45 మినిట్స్ ఒక సబ్జెక్టు కేటాయిస్తే మంచిది అంటారు కదా? అంటే ఆ సమయంలో వేరే పీరియడ్స్ జరుగుతాయి కాబట్టి అవి మిస్ అవుతాయి సార్. అవి అందువల్ల ఏం చేస్తామంటే 3 నెలల పాటు వీళ్ళు సపరేట్ చేసేసి తర్వాత వాళ్ళు ఈ క్లాస్ని అందుకునేటట్లుగా ట్రైనప్ చేసుకొని వీళ్ళని వీళ్ళతో పాటు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ. షఫీ సార్ సీనియర్ లెక్చరర్ షఫీ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏమంటే, శ్రీ విజ్ఞాన్ సిబిఎస్ఈ స్కూల్కు వచ్చి వారి తల్లిదండ్రులు స్కూల్ ఆవరణమంతా పరిగణంలోకి తీసుకొని ఏ విధంగా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, బంగారు భవిష్యత్తు అవుతుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మెయిన్ సిబిఎస్ఈ సిలబస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ ఉద్యోగాలకు ప్రాధాన్యత కల్పిస్తుందని షఫీ సార్ ఇంతవరకు మనకు చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు కావాలని కోరుకునేవారు శ్రీ విజ్ఞాన్ స్కూల్కు కంపల్సరీగా వచ్చి
అక్కడ ఉన్న లివింగ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ, భోజనం వసతి కానీ అన్నీ చెక్ చేసి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా వాళ్ళు పునాదులు వేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.